హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం టోపీ అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా కోసల రాజ్యం అనే ఒక గొప్ప మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సుదేష్ణుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు పాలనలో ఆ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది. ప్రజలందరికీ ఎటువంటి కష్టాలు ఉండేవి కాదన్నమాట. వారిని సుదేష్ణుడు తన సొంత కుటుంబంలా చూసుకునేవాడు. ఈ కోసల రాజ్యంలో మామిడివరం అనే ఒక చిన్న కుగ్రామం ఉండేది. ఆ కుగ్రామంలో మాధవుడు, శ్రీనివాసుడు అని ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి వారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవారు, కలిసే వచ్చేవారు. మాధవుని తల్లిదండ్రులు శ్రీనివాసుణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకునేవారు. ఎప్పుడైనా మాధవునితో కలిసి శ్రీనివాసుడు ఇంటికొస్తే అతన్ని కూడా మాధవుణ్ణి ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేవారు. శ్రీనివాసుని తల్లిదండ్రులు కూడా అంతే. మాధవుణ్ణి అచ్చం తమ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళా చూసుకుంటూ ఉంటారు. ఇంతలా ఇదిలా ఉండగా మాధవుడు, శ్రీనివాసుడు ఒకరోజు అనుకోకుండా షికారుకు వెళ్ళారు. ఆ మామిడివరం అనే గ్రామం మామిడి పండ్లకి చాలా పేరుగాంచిందన్నమాట. ఆ ఊరిలో ఏ తోట చూసినా ఖచ్చితంగా మామిడి చెట్లుంటాయి. ఆ మామిడి చెట్లకి మంచి మంచి దూర మామిడి పండ్లు కాసి ఉంటాయన్నమాట. కానీ వాటిని వాటికి బయట గిరాకీ ఎక్కువగా ఉండడం వల్ల వాటిని మంచిగా కాపలా పెట్టి ఎవ్వరూ దొంగతనం చేయకుండా అక్కడి ఉన్న రైతులు చూసుకుంటూ ఉండేవారు. ఆ దోర పండ్లు చూసేసరికి మన మాధవుడికి, శ్రీనివాసునికి ఇద్దరికీ నోరు ఊరింది. ఆ అయితే వారు చూసిన ఆ మామిడి చెట్టు కంచాలయ్య అనే ఆయన పొలంలోనిదన్నమాట. కావలి కంచాలయ్య కూడా అక్కడే ఒక పొదల్లో పొంచి ఉండి తన కాయల్ని ఎవరు దోచుకు వెళ్తున్నారు అని చూసుకుంటూ ఉన్నాడు. మాధవుడు, శ్రీనివాసుడు ఈ విషయాన్ని కూడా బాగా గమనించారు. మాధవుడు అప్పుడు మంచి ప్లానుతో కంచె వద్దనే పొంచి ఉన్నాడన్నమాట. అప్పుడు కంచాలయ్యను ఆ కంచె అంచుకు పిలిపించి చాలా మంచిగా మాట్లాడుతున్నట్టు పిలిచి ఇలా చెప్పాడు. అదిగో, నా స్నేహితుడు శ్రీనివాసుడు చెట్టునెక్కడానికి సిద్ధమయ్యాడు. అదిగో అటువైపు చూడు, నువ్వు కావాలంటే అన్నాడు. అప్పుడు వెంటనే కంచాలయ్య, దొరికావురా దొంగ! ఇన్నాళ్ళ నుంచి నా మామిడికాయలు దొంగలిస్తుంది నువ్వేనా? నీ వల్ల నాకెంతో నష్టం వచ్చింది. పోయిన సంవత్సరం అయితే మొత్తం దిగుబడిలో సగానికి పైగా నీలాంటి దొంగలే పట్టుకుపోయారు. ఉండు, ఆ మొత్తం నింద నీ మీదే వేసి నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి దానికి సంబంధించిన మొత్తాన్ని నేను వసూలు చేస్తాను అని శ్రీనివాసుని తరుముకున్నాడు కంచాలయ్య. వెంటనే మాధవుడికి ఇదే మంచి సమయం అని తోచింది. చేతికి దొరికినని మామిడిపాయలు కోసేశాడు. కోసేసినవాడు నిదానంగా నిమ్మలంగా ఉన్నాడా? లేదు. అక్కడే ఉన్న ఒక కంచె పక్కన దాక్కున్నాడు. పక్కనే ఉన్న మామిడి తోటని మస్తాన్ అనే వ్యక్తి కాపలా కాసేవాడనమాట. ఆ మస్తాను, ఈ కంచాలయ్య ఇద్దరు మంచి స్నేహితులు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులన్న సంగతి మాధవుడికి, శ్రీనివాసుడికి తెలియదు. అదే వీరిని పెద్ద ప్రమాదంలో పడేసింది. ఈ గొడవంతా జరుగుతూ ఉండగానే మస్తాను మెల్లగా అక్కడికి వచ్చాడు. మామిడి తోటకి వస్తూనే కంచె కవతల ఆ మాధవుడు మామిడికాయలన్నీ కోసి ఆ సంచిలో దాచిపెట్టడం చూశాడనమాట. ఓహో, ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుకున్నాడు. మెల్లగా ఒక పక్కన కూర్చొని ఆ పరిసరాలన్నీ పరిశీలించాడు. కంచాలయ్య శ్రీనివాసుడు వెంటపడడం, ఇక్కడ మాధవుడు మామిడికాయలు ఏరుకొని సంచిలో పెట్టుకోవడం, ఇవన్నీ చూడగానే అతనికి ఒక ఐడియా వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతుంది అని. వెంటనే మెల్లగా మాధవుడి దగ్గరికి వెళ్ళాడు. మాధవుడు మామిడికాయలన్నీ కోసి పక్కన పెట్టుకున్న సంచిని మెల్లగా తీసుకొని ఒక పక్కకొచ్చాడు. పక్కకొచ్చి అందులో ఉన్న మామిడికాయలన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ సంచిని పూర్తిగా రాళ్లతో నింపేశాడు. రాళ్లతో నింపేసి మళ్ళీ సంచి ఎలా ఉందో అలా కట్టేసి తీసుకెళ్ళిపోయి మాధవయ్య పక్కన పెట్టేశాడు. కదలకుండా మెదలకుండా పక్కన పొదలో దాక్కొని అసలు ఏం జరుగుతుంది, ఈ పిల్లలు ఏం చేస్తారు, ది కంచాలు ఏం చేస్తాడో తమాషా చూద్దామని చెప్పి అలా దాక్కొని చూస్తూ ఉన్నాడన్నమాట. అప్పుడు
వెంటనే కంచాలయ్య శ్రీనివాసుని తరిమి తరిమి విసిగిపోయి మాధవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి వాడిని పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ కుర్రకుంక కదా, అసలు దొరకకుండా పరిగెత్తాడు. అక్కడికి చాలా దూరం వాడిని తరుముకు వెళ్ళాను, కానీ వాడు దొరకలేదు. ఇంకా ఏం చేయాలో తెలియక తిరిగి వచ్చేశాను. వాడు ఎక్కడుంటాడో నీకు తెలుసా అని అడిగాడు. అయ్యో, వాడు ఎక్కడుంటాడో నాకు అసలు తెలియదండి. ఇప్పుడే తోటలోకి వస్తుంటే వాడు కాయలు కోయడం చూసి ఆ విషయాన్ని నేను వచ్చి మీకు చెప్పాను అన్నాడు. సరే, ఏదైతే అదేందిలే అని చెప్పి తన చెట్టుకు ఉన్న 2 మామిడికాయలు కోసి మాధవుడికి బహుమతిగా ఇచ్చాడు. కంచాలయ్య అటు వెళ్ళిపోగానే మాధవుడు ఏం చేశాడు, పక్కన పెట్టిన సంచి ఉంది కదా, ఆ సంచి తీసుకొని ఇంకో పొద దగ్గరికి వచ్చాడు. ఇంతలో ముందుగా మాట్లాడుకున్న ప్రకారం శ్రీనివాసుడు కూడా తిరిగి ఆ పొద దగ్గరికి వచ్చాడన్నమాట. చూసుకున్నారు. ఇక్కడ ఆ సంచిని తెరవడం మంచిది కాదు అనుకున్నారు. మెల్లగా ఇద్దరూ కలిసి బయటపడ్డారు. కానీ మస్తాన్ మాత్రం వీరిని వెంబడించడం ఆపలేదు. వీరి వెనక నడుస్తూనే ఉన్నాడు. ఆ మా కంచాలయ్య తోటని దాటి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాదు అనుకున్న ప్రదేశంలో మాధవులు, శ్రీనివాసులు ఇద్దరూ కలిసి ఆ సంచిని తెరిచి చూశారు. కానీ ఆ సంచిలో మామిడి పళ్ళ బదులు రాళ్ళు ఉన్నాయి. ఇదేంటో వాళ్ళకి అర్థం కాలేదే అనుకున్నారు. వెంటనే శ్రీనివాసులు మాధవుడికి మధ్య గొడవ మొదలైంది. లేదు, నువ్వు మామిడికాయలు దాచేసి రాళ్ళున్న సంచి తెచ్చేసావని చెప్పి మాధవుడి మీద నింద వేశాడు. ఈ నిందని మాధవుడు తట్టుకోలేకపోయాడు. తన ప్రాణ స్నేహితుడే తనను ఇలా అనేసరికి అతని మనస్సు చివుక్కుమన్నది. దీంతో ఇద్దరు గొడవ పడడం మొదలుపెట్టారు. అయితే కేవలం ఒక 4 మామిడి పళ్ళ కోసం ఇద్దరు ప్రాణ స్నేహితులు గొడవ పడ్డం మస్తాను కూడా తట్టుకోలేకపోయాడు. వెంటనే మాకీ టోపీ మీకీ కాదు, మీకీ టోపీ వేసుకోండి అని అరుచుకుంటూ వీళ్ళ వెనకాల వచ్చాడు. వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు. జరిగిందంతా తిరిగి చెప్పడం ప్రారంభించాడు. కోటలో వాళ్ళిద్దరూ కంచాలయ్యని మోసం చేయాలనుకున్నది, అది మొత్తం తాను చూసి ఆ సంచిలో ఉన్న మామిడి పళ్ళు దాచేసి పెట్టింది, ఈ సంఘటన మొత్తం వారికి పూసగుచ్చినట్టు వివరించాడనమాట. అప్పుడు కేవలం ఒక 4 మామిడికాయల కోసం ఒకరితో ఒకరు గొడవ పడినందుకు మాధవుడు, శ్రీనివాసులు ఇద్దరూ ఎంతగానో నొచ్చుకున్నారు. అప్పుడు మస్తాను వీరిద్దరికి దొంగతనం చేయడం మంచిది కాదు, ఇది భవిష్యత్తులో మీ ప్రవర్తన మీద చాలా ప్రభావం చూపిస్తుంది, మీ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మంచి పేరు రాదు, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి అని చెప్పి వారికి తెలియకుండా తన మామిడికాయలు మార్చేశాడు కదా, ఆ సంచి మొత్తం వారికి ఇచ్చేసి ఈ మామిడికాయలన్నీ మీరే తీసుకెళ్ళిపోండి, కానీ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, మా తోటలోకి వస్తే అసలే కంచాలయ్య మంచోడు కాదు అని చెప్పి వారిని పంపించేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.